సంపూర్ణమైంది. ప్రకటనలో కూడా 7 వాడాడంటే 7 అనే సంఖ్య వాడితే సంపూర్ణమైన అని అర్థం అన్నమాట. 7 అద్భుతాలు రాశారు. సుమారుగా మార్క్ గారు 18 అద్భుతాలు రాశారు. 18 చేసినారు. ఆయన 7 రాసి ఏం చేశారండి? ఆయన భూలోకమైనా సరిపోదు, ఆయన చేసిన అద్భుతాలు మార్క్ గారు రాయారండి. అతిశయోక్తి అలంకారంతో ముగించేశాడు యోహాన్ గారు. యోహాన్ సువార్త 1వ అధ్యాయం మొదటి నుంచి. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని అందు ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆది యందు దేవుని అందు ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి. ఆది యందు అనగా ఆది కారణం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఇది ఒక వాక్యము దేవుడై ఉండేను అన్నాడు కదా. దేవుడై ఉండేను. ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగైనను, ఆ వెలుగు చీకటిలో ప్రవేశించాలని చీకటిని కలిగికున్నాను. ఆదిలో ప్రభు ఉన్నారు, ఆదిలో మన ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు, దేవుని దగ్గర ఉన్నారు, ఆయన దేవుడే ఉన్నారు అని చెప్పారు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యందు ఉండేను, వాక్యం దేవుడే ఉండేను. ఆయన ఆది యందు దేవుని యందు ఉండేను. ఆయన అనే పదం చూడండి. ఆయన అనేది ఆయన ఆది యందు దేవుని యందు ఉండేను. ఆయన అనే మాట అదైనా గ్రీకులో కూడా ఎకైనోస్ అని, ఔటోస్ అని, అతడు లేక ఆయన అనే పదాలు వాడబడ్డాయి. అందువల్ల ఆయన అనే పదం వాడినప్పుడు ఆయన మాటలు కాదు, భౌతిక సంబంధమైన దేవుని మాటలు కాదు, ఆయన వాక్యము అనే నామంతో పిలువబడ్డాడని చెప్పేసి మనకి ప్రకటన గ్రంథం 19:13 ఆయన వాక్యం అనే నామం కలిగిన వాడు అని చెప్పేసి ఆయన గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాసినవన్నీ కూడా ఈయనే కదా, యోహాన్ గారే కదా. యోహాన్ సువార్త నుంచి యోహాన్ పత్రికలు, యోహాన్ రాసిన పత్రికలు, ప్రకటన గ్రంథంతో సహా. అందువల్ల ఆయన రచన శైలిలో ఆయన్ని దేవుని యొక్క వాక్యంగా చెప్పడం జరిగింది అనమాట. కానీ ఆయన ఒక ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టుగా దేవునితో సమానమై ఉన్నాడు. ఆయన గురించి పాత నిబంధనలో కూడా దేవా అని చెప్పడం జరిగింది ఎవరో భక్తిపరులు. అలాగన మన ప్రభు యేసుక్రీస్తు వారు నేను జగత్తు పునాది వేయకూడదు, దేవుని యొద్ద ఉన్నాను, తండ్రి దగ్గర ఉన్నాను, అక్కడి నుంచి నేను వచ్చాను, పరలోకం నుంచి వచ్చాను నేను అని చెప్పడం. ఇవన్నీ మనం ఆలోచించేయాలి. యోహాను గారు కూడా దేవుని యొద్ద నుంచి వచ్చానని చెప్పాడు. కానీ ఆయన దేవుడని కానీ ఆయన గురించి అయితే యోహాను గారు అయితే ఏమన్నారంటే, నేను ఆయన చెప్పులు ఇప్పడానికైనా పాత్రుడిని కానని చెప్పారు. యోహాను గారే సేల తగిన వారిలో ఆయనకి గొప్పవాడు ఎవరో. అలాంటిది ఈయన చెప్పులు ఎప్పడానికి కూడా అంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క చెప్పులు ఎప్పడానికి కూడా పాత్రుడు కాదన్నాడంటే ఆయన యొక్క స్థితి ఎంత గొప్పదో ఆలోచించాయన అంతే. కాబట్టి ఆది యందు దేవుని యొక్క దేవుని వాక్యమై ఉన్న దేవుడు నేను అని, వాక్యమై ఉన్న దేవుడు అంటే దేవుడై ఉండే, వాక్యము దేవుడే అయి ఉండేను. ఆయన ఆది యందు దేవుని యందు ఉండేను, ఆయన ఆది యందు దేవుని యందు ఉండేను, ఆయన ఆది యందు దేవుని యందు ఉండేను.
ప్రారంభంలో అంటే ఆదిలో అనగా సృష్టి ఆరంభంలో ఆయన ఉన్నాడు అన్నాడు. ఆయన అనే మాట వాడున్నాడు. అందుకని కొలస్సీ పత్రిక 1:13, 14, 15 వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ప్రారంభమై ఉన్నాడు. ఆయన కలిగి ఉండేది ఆయన లేకుండా కలగలేదు. అది భౌతికమైనవి అదృశ్యమైనవి, ఆకాశమందమైన భూమి మీద ఏదైనా సరే దృశ్యమైన అదృశ్యమైన ఆయన కలిగి అని చెప్పేసి అర్థమైనా. అందువల్ల ఆలోచించాల్సిన వాళ్ళు మనం ఉన్నామా? మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆదిలో ఉన్నారంటే దేవుని దగ్గర ఉన్నారంటే దేవుడు అక్కడే, దేవుడు అక్కడే. ఇశ్రాయేలుకైనా అన్యులకైనా, అది ఇక్కడ మన ఇశ్రాయేలుకైనా దేవుడు, అన్యులకైనా దేవుడు అక్కడే. కానీ ఇక్కడ దేవుని దగ్గర మరొక ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. కానీ ఈయన మానవ జాతికి దేవుడు అని చెప్పట్లేదు. అదే ఆయనకు కూడా దేవుడే అని చెప్పేసి మాట్లాడాడు. యేసు వారే మాట్లాడారు కదా రామస్వార్తలో 20వ అధ్యాయంలో, నీ దేవుడు నా దేవుడైన తండ్రి వద్దకు నేను ఇంకా ఎక్కిపోలేదని చెప్పేసి మగ్దలేని మరియతో మాట్లాడారనమాట. కాబట్టి ఈ వాక్యమైన దేవుడు మానవ జాతికి దేవుడు కాదు, క్రైస్తవులకి దేవుడు కాదు. పెట్టుకోవాలి. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు అని ఆదిలో వాక్యమైన దేవుడు అని ప్రస్తావించడం జరిగింది. వాక్యమైన దేవుడు అని చెప్పేసి వాక్యమైన నామం ఆయనకి పెట్టబడింది అని చెప్పేసి మనకి ప్రకటనలో చెప్పడం జరిగింది. యేసు అనే పేరు లేదు, క్రీస్తు అనే పేరు లేదు. అవునా? దేవుని వాక్యంతో పిలువబడ్డాడు. దేవుని వాక్యమైన నామంతో ఏమయ్యాడైనా పిలువబడ్డాడు. కాబట్టి ఆది యందు అనే మాట ప్రారంభాన్ని సూచిస్తుంది అన్నమాట. ప్రారంభాన్ని అంటే బెరెషిత్ అంటే హీబ్రూలో ఆది, హార్కేష్ అనేది ఇక్కడ ఆది. కాబట్టి జెనిసిస్ అన్న ఆది, ప్రారంభం అని అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి ప్రారంభము అనే మాట ఎక్కడ వాడబడింది అంటే ఆది కాలంలో వాడబడింది. ఇక్కడ కూడా అలాగే వాడబడింది, ఆది యందు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి ఆయన తెలియపరుస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారు కదా, శరీరధారిగా రాకముందు ఎక్కడ ఉన్నారు? ఆదిలో దేవుని దగ్గర ఉన్నారు. 17వ అధ్యాయం 3లో జగత్తు పునాది వేయబడుకే నీ వద్ద నాకు ఏ మహిమ ఉందనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచమన్నాను. ఇప్పుడు జనాల ఆలోచన ఏంటంటే దేవుడు ఒక్కడే అయినప్పుడు యేసుప్రభు దేవుడు ఎందుకు అవుతుంది? ఆయన సంపూర్ణమైన మానవుడు. అవునా? ఆయన సంపూర్ణమైన మానవుడు. ఆయన గురించి ముందుగా జగత్తు ముందు నిర్ణయించాడు. కాబట్టి ఆయన గురించి నేను జగత్తు ముందే నీ దగ్గర ఉన్నానంటే నీ ఆలోచనలో ఉన్నానని చెప్పేసి వీళ్ళు వక్రీకరించడం మొదలెట్టారు. ఆలోచనలో ఉన్నాడన్నాడా, దేవుని దగ్గర ఉన్నాడన్నాడా? వాళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన మానవుడు, ఆయన దేవుని దగ్గర దేవుని యొక్క దగ్గర ఉన్నాడు, దేవుని ఆలోచనలో ఉన్నాడు. దేవుని ఆలోచనలో ఉన్నప్పుడు దేవుని దగ్గరే ఉన్నట్టు, దేవుని ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్టంటే దేవుని. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యం దేవుడే ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను, నివసించాను, ఉండేను అనే మాట. ఆది యందు దేవుని యొద్ద ఉండేను. ఎలా ఉన్నాడు? ఆలోచనలో ఉన్నాడు అన్నాడా? వాక్య రూపం కాదు, వాక్యం అనే నామం. ఈయన ఆత్మస్వరూపే కదా, ఆత్మరూపిగానే వెళ్ళి ఏది 1 Petrus 3వ అధ్యాయంలో 21-22లో అంటాడు కదా, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి పొరపాడించాడు. ఈ ఆత్మరూపి అయిన ఆయనకి వాక్యం అని పేరు పెట్టబడింది, దేవుని వాక్యం అనే పేరు పెట్టడం జరిగింది. ఆయన సంబోధించేటప్పుడు దేవుని వాక్యము దేవుడు అన్నమాట. మరి దేవుని యొద్ద దేవుడు ఉండేనన్న మాట వాడాడు కదా, దేవుని యొద్ద
దేవుడు ఉన్నాడని మాట వాడాడు కదా, మరి ఇబ్బంది ఏముంది మనకి? దేవుని వద్ద దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్న ఆయన దేవుని దగ్గర ఉన్నాడు అని చెప్పాడు. అంటే ఆది యందు దేవుని దగ్గర దేవుడు అన్నాడు తప్ప, అర్థమైందా? శరీరధారిగా వచ్చినప్పుడు దేవుడు అనలేదు. శరీరధారిగా వచ్చినప్పుడు ఏమనలేదు, ఆయన వాక్యమైన దేవుడు అనలేదు. ఆ వాక్యం శరీరధారి కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య. అంటే ఆయన వాక్యమైన దేవుడన్న ఆయన, వాక్యం అనే పేరు పెట్టబడిన దేవుడై ఉన్న దేవుని దగ్గర దేవుడై ఉన్న ఆయన, దేవుని దగ్గర ఉన్న ఆయన శరీరధారిగా కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. కాబట్టి ఇప్పుడు ఆదిలో దేవుని దగ్గర దేవుడే అన్నాడు, కానీ ఇప్పుడు మనకి శరీరధారిగా మా కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించాడు, శరీరధారి అన్నాడు అనమాట. ఎప్పుడైతే శరీరధారి అయ్యాడో ఆయన శరీరధారి అవ్వాడు కాబట్టి ఆయన దేవుడని చెప్పలేదు. ఎక్కడ శరీరధారిగా ఉన్న సందర్భాలు ఎక్కడ కూడా దేవుడని మాట్లాడారు. మీకు ఏమైనా సందర్భాలు ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దేవుడని పిలువబడలేదు. యోహాను సువార్తలో ఈయన మాట్లాడారు. ఎవరు? నా దేవా అని మాట్లాడారు. దేవా అన్నారు, నా దేవా అన్నారు తోమ గారు. నాకు అర్థమైంది. కానీ అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి మనం చూస్తే, అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి కూడా యేసుక్రీస్తు వారిని దేవుడు అని సందర్భం ఎక్కడుంది? భూమి మీద ఉన్న దానికి సంబంధించి పరలోకంలో యాజకుడిగా లేకపోతే ప్రధాన యాజకుడిగా ఉన్నదానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఒకవేళ దేవుడని వాడాడేమో, కానీ శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దేవుడని మాట్లాడాడు. అందుకే దేవుడు అక్కడే. అందుకే క్రైస్తవులకి ఎవరు? దేవుడు అక్కడే. దేవుళ్ళు లేదు, దేవుడు అక్కడే. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. తిరిగి లేచిందాన్ని బట్టి దేవుని కుమారుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక్కడే అయ్యాడు కదా, ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఎపిసోడ్ 4:4 ప్రకారంగా, అవునా? మరి ముగ్గురు దేవుళ్ళు ఎందుకు అవుతారు చెప్పండి? ఆదిలో దేవుని దగ్గర దేవుడు అన్నాడు. ఆయన శరీరధారిగా వచ్చిన వారు ఎవరికైనా సరే దేవుడు ఒక్కడే. యేసుప్రభు కూడా దేవుడు ఒక్కడే. శరీరధారిగా వచ్చాడు కాబట్టి, శరీరధారిగా రానప్పుడు దేవునితో సమానం. శరీరధారిగా ఉన్నంతకాలము యేసు దేవుని కుమారుడే తప్ప దేవుడు అవడు. శరీరంలోకి వచ్చేసిన తర్వాత ఆయన తన స్థితిని, తన యొక్క ఉన్నతమైన దేవుడితో సమానంగా ఉంటే విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోకుండా శరీరధారిగా అయినప్పుడు అది ఆయన రిక్తుడిగా చేసుకున్నాడు కదా, ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు కదా. మానవ దేహంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆయనకు కూడా దేవుడు ఒక్కడే అవుతాడు. మానవ దేహంలోకి వచ్చిన యేసుప్రభు కూడా దేవుడు అక్కడే అవుతాడు. కాబట్టి ఆయన ఆదిలో ఉన్నాడు, ఆయన జగత్తుకు ముందే ఉన్నాడు, ఆయన దేవుని దగ్గర ఉన్నాడు, దేవునితో సమానుడై ఉన్నాడు అన్నాడు. ఎప్పుడైతే శరీరంలోకి వచ్చాడు, అదేంటంటే దేవుడు శరీరంలోకి వస్తే దేవుడు అవడంటే, శరీరంలోకి వస్తే దేవుడు ఎందుకు అవుతాడు? మానవుడు అవుతాడు తప్ప. శరీరంలోకి వస్తే ఏమవుతారు? ఇప్పుడు మనం సింహంలోకి వెళ్ళాం, మనం అక్కడికి వెళ్ళాం, అప్పుడు ఏమంటారు? సింహమే అంటారు. మానవుడైనా సింహం అంటారా? దేవుని జ్ఞానం సరిగ్గా గ్రహించలేక వాళ్ళు అలాగ తయారవుతున్నారండి. వాక్యానుసారంగా జీవించటము, భార్య బిడ్డలు కట్టుకోవడం, వాక్యానుసారంగా బ్రతకడం, సంఘాలను వాక్యానుసారంగా నడిపించుకోవడం, ఈ దృష్టిలో ఈ యొక్క ఉద్దేశంలో ఉంటే మన బాధలు, సమస్యలు, ఇబ్బందులు అనుభవిస్తూ వెళ్తాం. మీకు అర్థమైందా? కాబట్టి ధన సమృద్ధి ఎప్పుడైతే ఉందో వీడు అపవాది ఏం చేస్తాడంటే వాడిని వాడుకుంటాడు. ఒక్కరంగా ఆడి మీదకి వెళ్ళి దెబ్బలాడికి, వీడి మీదకి వెళ్ళి పనిలోకి వెళ్ళకు. నువ్వు అర్థమైందా? పనికి వెళ్ళకు, డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేస్తావు ఉండు, ఈ వచ్చిన వాడికి అర్థం అవ్వలేదంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పని చెప్పేసి వాడు వాడుకుంటాడు. పని చేయలేని ఉంటుండే ఎవరు వాడుకుంటాడు చెప్పండి?
అపవాది వాడు, పనిచేసే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అది యథార్థంగా పనిచేసే వాళ్ళు దేవుడు వాడుకుంటాడు. ఏదో జనాల దగ్గర డబ్బులు దోసుకోవాలని పని చేయాలనుకున్నవాడు, లేకపోతే ప్రభావం చూపించుకోవాలనుకున్నవాడు అపవాది వాడుకుంటాడు. డామ్మంగా ప్రవర్తించాలనుకున్న వాడిని అపవాది వాడుకుంటాడు. తగ్గించుకుని బ్రతికే వాడిని దేవుడు వాడుకుంటాడు. అర్థమైందా? శరీరంలోకి వచ్చినప్పుడు దేవుడు ఎంతమంది చెప్పారు? ఇప్పుడు అంతే కదా మరి. అంతే, దేవుడు అప్పుడే వేసుకుని దేవుడు కూడా దేవుడితో సమానుడు అని బోధించాలంతే. మనం ఇక లేని ఎగస్ట్రాలు మాట్లాడడానికి అవకాశం. కొంతమంది అంటారు అక్కడ దేవుడు అయినప్పుడు ఇక్కడ దేవుడు అవ్వడంటే, శరీరంలోకి వస్తే మన దేవుడు ఎందుకు అవుతాడే? శరీరంలోకి వస్తే దేవుడు తండ్రి దేవుడి దగ్గర ఉన్న ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు ఏమవుతాడు? మానవుడు అవుతాడు. అవునా? మానవుడు అనే కాదు చెప్పబడింది. ఇప్పుడు దేవదూతలు శరీరంలోకి వచ్చినప్పుడు ఏమని పిలువబడ్డారు చెప్పండి మరే? ఆదికాండం చూడండి 18 దయచేయండి. ఇప్పుడు చెప్పండి నాకు, దేవదూతల మనుషులు నాకు బాగా కరెక్ట్గా చెప్పాలి. అప్పుడు నేను దీనికి చెప్తాను. అదే ఇప్పుడు చదవండి, 18 దయచేసి చదవండి. సరిపోయిందా? కనెక్టింగ్ బాగా సరిపోయింది. అతనికి కనబడాడు. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు నిలబడి ఉండి, ఎవరాలా? అది పాతలే, అది ఏప్రిల్ 13 అధ్యాయంలో కొట్టేసాంలే. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడని అది దాన్ని కొట్టి పడేసాంలే. కానీ కొత్త నిబంధన బట్టి దాన్ని తీసి పడేసాం. కానీ ఆలోచన అవునా? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడని చెప్పేసి బైబిల్ 13 అధ్యాయం ఉంది కదా, 14. అప్పుడు అది తీసేసాం, అయిపోయింది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు ఏమవుతాయి అలాంటివి ఏమి ఎక్కడ సెట్ చేయకి. ఇప్పుడు చెప్పండి, ఎవరు మనుషుల దేవదూతల? నాకు కరెక్ట్గా చెప్పాలి. అక్కడ చెప్పలేదు అలాగే. మనుషులు అంతే. మనుషులు కాక ముందాల్లో దేవదూత. ఇప్పుడు ఏమనాలి నువ్వు? అంతే, అయిపోయింది. ఆయన ఎవరైనా ఏదైనా భూమి మీద పంపాడంటే ఆయన అనుమతితో ఏదైనా చేసుకుని వస్తారు. అయితే వీళ్ళు ఒక యేసుప్రభులాగా జన్మించిన వాళ్ళు కాదు, అది జస్ట్ అవసరం నిమిత్తం మార్పు చెందిన వాళ్ళు అంతే. ఏమంటారు వాళ్ళని? అంతే, అలాగేనండి. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేరే కాదు. ముందుని ఏమంటారు? వాళ్ళు భూమి మీదకి రాకముందుని ఏమంటారు? ఆనంద్. వచ్చిన తర్వాత ఏమంటారు? అంతే. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ప్రభు కూడా అది. ప్రభు కూడా అంతే. మనకి ఇంకా దాని నుంచి సింపుల్ ఏంటండి? ఏముంది? దేవుని స్వభావం అంతా ఆయనలో ఉంది. ఏముంది? దేవుని స్వభావం అంతా ఆయనలో ఉంది కదా. భూమి మీద నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టు అన్నాడు కదా. దేవత్వం అంటే అర్థం ఏంటి? స్వభావం యేసు ప్రభువులో నివసించింది. ఇబ్బంది ఏముంది? మానవుడిగా ఉన్న శరీరంలో దేవుని గుణాలన్నీ నివసించినాయి. దేవత్వం అంటే ఏంటి చెప్పండి పోనీ? దేవుని స్వభావం, దేవుని గుణాలని ఎవరు నివసించినాయి? యేసు ప్రభువులో. అంతే. మీరు అడగాలి తగడగా, లేకపోతే నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను.
మీరు ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే అడగండి. యోహాను సువార్త 10:33లో. అది ఇశ్రాయేల్ అందరికి బిరుదు అది, దేవుని కుమారులు. అంటే దేవుడనని చెప్పుకొంచున్నావు కదా, దేవదూషణ ఆయన ఏం దేవుని అని చెప్పుకోలేదు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. యూదులకి ఏమైంది, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. అది బిరుదు చెప్పాను 82వ కీర్తనలో. మిమ్మల్ని దేవుని కుమారులు దేవుళ్ళు అంటే నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటా ఎందుకయ్యా నన్ను ఇబ్బంది పెడతారని ఆయన. మీకే ఒక బిరుదు ఉంది, మంచి బిరుదు, దేవుళ్ళని, దేవుని కుమారులని. సర్వోన్నతులైన కుమారుడు అని మీరు సర్వోన్నత కుమారులు అన్నాడు కదా, మరి ఇప్పుడు నేను దేవుని కుమారుడు అని చెప్పినందుకు ఎందుకయ్యా నన్ను చంపేస్తానన్నాడు. ఎదగండి ప్రార్థన దాకా నెతకండి, ఏం పర్వాలేదు. అది పుట్టినోడు చెప్పాను కదా, పండితుల ఆలోచనలు. అది దేవుడు అంటే యేసుప్రభువే తండ్రి అని అర్థం అక్కడ భాష అయితే. ఇప్పుడు దాన్ని బట్టి ఇంకా మారిపోద్ది జీవితం పోదాం. కాబట్టి ప్రాచీన ప్రతులు ఎక్కడో ఏదో ప్రతిలో దొరికిందని చెప్పేసి పెట్టేశారు. ఆయన తండ్రి అయితే ఈయన కుమారుడు, ఇవన్నీ మళ్ళా అపోస్తల బోధకు భిన్నమైన బోధ ఉంటుంది. దేవుడు తోడు అంతే, యేసుప్రభుని రక్షకుడు అని అర్థం. దేవుడు తోడు కానీ దేవుడు కాదు. ఇంగ్లీష్ వద్దు, మన ట్రాన్స్లేషన్ వద్దు, డైరెక్ట్ గ్రీకు, డైరెక్ట్ హెబ్రీ. ఆ లెవెల్లో ట్రాన్స్లేషన్ నేర్చుకున్నది మనకెందుకు, మన తెలుగు ట్రాన్స్లేషన్. ఒకవేళ బాగా చేసుకుంటే బాగా తర్జుమా చేస్తే చెప్పండి. రోమపత్రిక 9వ అధ్యాయం చెప్పరా? చెప్పేశారా? ఓకే. మరి తిరుపతి కూడా చెప్పేసాం. అది కూడా తండ్రి కుమార్, యేసుప్రభు కూడా వస్తారు, తండ్రి కూడా వస్తారు భూమి. అదే అయిపోయింది. అదే అడుగుతున్నాను, ఇంకేమన్నా యేసు దేవుడు మానవుడికి వస్తే దేవుడు అని ఎలా చూపిస్తారండి? ఎందుకు దేవుడు అంటాడు? దేవదూతలు శరీరాలు ధరించుకొచ్చిన తర్వాత మానవులనే చెప్పారు. దేవదూతలు చెప్పలే, పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఎవరంటే మానవ దేహాలు వచ్చిన వాళ్ళు ఎవరంటే దేవదూతలు. అలాగే దేహంలోకి వచ్చిన ఆయన ఎవరంటే దేవుని దగ్గర దేవుడైనవాడు అని చెప్పారు. పరిశుద్ధ దేవునితో సమానమైన వాడు. అందుకే మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారు జగత్తు ముందు ఎవరు? దేవుని దగ్గర దేవునితో సమానుడు, దేవుడైనవాడు. మరి ఇప్పుడు ఎవరు? దేవుని కుమారుడు. దేవుడు అనకూడదు. పరిశుద్ధాత్మని ఎక్కడ అనలేదు, అనకూడదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, యేసు దేవుని కుమారుడు అని నమ్మితేనే పాపక్షమాపణ, నిత్య జీవం. దేవుడు అని నమ్మితే నిత్య జీవం లేదు. అవునా? మరే ఏమి నేర్చుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళు ఒక మత్స్యాగలా తయారయ్యారండి. చెప్పక్రైస్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళొక వేరే బోధలో ఉన్నారన్నమాట. శరీరంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక్కడే, గుర్తుపెట్టుకోండి. శరీరంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక్కడే. జగత్తు ముందు గురించి మాట్లాడినప్పుడు మాట్లాడు అంతే. ఇక భూమి మీద ఉన్నప్పుడు యేసు దేవుని కుమారుడు అని అలా అంటేనే విశ్వాసం. అది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో కూడా, నువ్వు సజీవుడగు దేవుని ఈ బండ మీద నా సంఘాన్ని కడతా.
ఆ విశ్వాసం ఉంటేనే రక్షణ. దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడు అనే విశ్వాసం ఉంటేనే పాపక్షమాపణ. ఆయన ద్వారానే దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారానే ప్రార్థన, యేసుక్రీస్తు వారి ద్వారానే ఆరాధన. మహాదేవుడు తండ్రి, రక్షకుడు యేసుక్రీస్తు. ఒక్క వచనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఆ ఒక్క వచనమే మిగతా వాటికి కంపేర్ చేసుకో. ఒక 5-6 వచనాలు ఉండాలి. ఏది ప్రభుని గురించి మాట్లాడినప్పుడు 2, 3, 4 వచనాలు అవి ప్రస్తావించినట్టుగా ఉండాలన్నమాట. ఎవరు? తండ్రి. చదవండి, వీళ్ళకి కూడా అర్థమవుతుంది. మీకున్న డౌట్లు అని పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ ఉంటే మిగతా వాళ్ళకి ఏం అర్థమవుతుంది? రైట్, చదవండి. అది జాగ్రత్త పెట్టుకోండి. మనము సత్యవంతుడైన వాడిని. ఎవరు సత్యవంతుడైన? తండ్రి అయిన దేవుడు. ఎవరు వచ్చారు? దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. ఏది? దేవుడు సత్యవంతుడు దేవుడే, తండ్రి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై. ఎవరు? క్రైస్తవులు యేసుక్రీస్తు ఉన్నవారమై. సత్యవంతుని అందున్నాం. సత్యవంతుడు ఎవరు? దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఇప్పుడు చూడండి, ఉన్నాడు. ఆ సత్యవంతుడైన ఆయనే. ఎందుకండి అలాగే మరపెట్టేస్తారా లేఖనా? ఆయన ఎవడో పెట్టాడు, మీరు కూడా ఎట్టేయటమే.